అలా ఒకరోజు నేను సెల్ ఫోన్ తీసుకొని ఒక సెల్ఫ్గా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా. ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న నా భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా వీడియో తీసా. ఆ వీడియో తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా బతకాలి, రేపు ఎలా గడపాలి అనే ఒక సందేహంలో చిట్ట చివరి రోజుల్లో చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని. మీరు ఎవరిని పిలిచారంటే బీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను. బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశమే లేదు అంత పెద్ద కంపెనీ నుంచి. కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకొని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అలాంటి సమయంలో ఒక దేవుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లా లాగా, ఒక రాముడి లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, మనందరం మొక్కే దేవుళ్ళలాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు, శక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నిలబడి ఉన్నాను, రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను, 5 వేళ్లతో తింటున్నానంటే అమ్మా నాన్న నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం. నీ కొడుకును నిలబెట్టిన రవితేజ సార్కి నాకు మాటలతో చెబితే సమాధానం అయిపోద్ది, మాటల్లో చెబితే సమాధానం అయిపోద్ది, కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాను. అందుకే నా ప్రేమను ఎప్పుడు నేను సంగీతం రూపంలోనే సార్కి చెప్తాను. చాలామంది అనుకోవచ్చు అవసరాల కోసం, అవకాశాల కోసం చాలామంది చెప్తారు, చాలామంది కథలు చెప్తారు, కహానీలు చెప్తారని. శిశురోలి యొక్క కహానీలు, కథలు చెప్పడు, ఉన్నదే చెప్తాడు, ఉన్నదే మాట్లాడతాడు. అందుకే సార్కి నేనంటే ఇష్టం, సార్ నాకంటే ఇష్టం. ఎందుకు ఆయనతో నేను కలిసి పనిచేస్తాను, ఎందుకు నేను ఆయనతో కలిసి పనిచేస్తాను చాలామంది అంటుంటారు. నాలాంటి వాళ్ళు నిలబడడం అంటే రేపు రాబోయే నాలాంటి చాలామందికి ఆయన అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఆయన ఇక్కడ ఉండడం అంటే మనలాంటి చాలామంది ఇక్కడికి వచ్చి నిలబడటం, ఆయన ఇక్కడ సినిమాలు తీయడం అంటే మనలాంటి చాలామంది పాటలకి ప్రత్యక్ష రూపం రావడం, ప్రపంచంలో సమాజంలో మనందరికీ పేరు రావడం, మన అందరి తల్లిదండ్రుల ముందు మనంతటా మనం గర్వంగా నిలబడి ఇదిరా నీ కొడుకు అని చెప్పడం. అందుకే రవితేజ సార్ అంటే నాకు ఇష్టం.